అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏమీ ఆప్షన్స్ లేనప్పుడు దొడ్డిదారి వెతుక్కోవడం, లేకపోతే ఉన్న విషయాన్ని బమ్మిని తిమ్మి చేయడం, అదొక్కటే మార్గం అవుతుంది. ఆ మార్గాన్నే ఎంచుకున్నాయి తెలుగుదేశం సేనలు. జనసేన వాళ్ళు కూడా ఇంకా అదే పంతాలో వెళ్తున్నారు. జోగి రమేష్ గారికి, రోజా గారికి మధ్య జరిగిన ఒక సంభాషణను వక్రభాష్యం చెబుతూ తలాతోక తీసేసి ఎలా దాన్ని ప్రచారం చేస్తున్నారో చూడండి. తరువాత నేను చెప్పడం కాదండి, అఫ్కోర్స్ ఇంతకుముందు మనమే ఒక వీడియో చేస్తే సంక్రాంతి కమ్మవారి పండుగ అంటే మనమే ఆ వీడియోని ప్లే చేసి లక్ష్మీ గారికి చెప్పాం, లేదమ్మా అది తప్పమ్మా అని. ఈరోజు లక్ష్మీ గారే మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ మనం చూడాల్సింది. ఎవరైనా మంచి మాట్లాడితే మనం అప్రిషియేట్ చేయాలి. లక్ష్మీ గారైనా ఇంకొకరైనా ఒకసారి ఫస్ట్ ఈ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఆ వీడియోని ఎలా వాడుకుంటున్నారో ఒక్కసారి నేను చూపిస్తాను, వినిపిస్తాను, చదువుతాను. ఒకసారి మీరందరూ కూడా గమనించండి. ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజు. అందులో రోజా గారు ఏం మాట్లాడుతున్నారని వాళ్ళు పెట్టారో ఒక్కసారి వినండి. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి మింకంగా మనం మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో జనాల్లో బాగా అర్థమైంది. సో రోజా గారు అన్నారంట జోగి రమేష్ గారితో, మనం అంతా భయపడుతున్నాం, మనం తప్పు చేసాము, ఏం జరుగుతుందన్న భయం మన అందరిలో ఉందనే ఇది ఉంది, బయటికి బింకం ప్రదర్శిస్తున్నామని రోజా గారు అన్నట్లు టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్క నాయకుడు అండి, గంటా శ్రీనివాసరావు అతను ఇతను వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు అదే కాపీ పేస్ట్ పెట్టి సర్క్యులేట్ చేసుకొని రోజా గారు భయపడుతున్నారంట, వాళ్ళు నిజం ఒప్పుకున్నారంట అని ఒక ఫేక్ వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక ఫేక్ వార్తను. అదే వీడియో, మొత్తం వీడియో నేను చూపిస్తాను. రోజా గారు ఎక్కడి నుంచి మొదలుపెట్టారో కూడా నేను చూపిస్తాను. తర్వాత లక్ష్మీ గారు ఏం చెప్తారన్నది కీలకం. ఒకసారి ఫస్ట్ రోజా గారు మాట్లాడిన అసలు వీడియో చూపిస్తాను చూడండి. మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి మింకంగా మనం మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో జనాల్లో బాగా అర్థమైంది. ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ లేడీస్ ఒక ఫాదర్ మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం. మేము గవర్నమెంట్లో ఉన్నాం, తప్పు చేశాం అనే ఫస్ట్లో ఉన్న ఆ మాటను కట్ చేసి బింకం ప్రదర్శిస్తున్నారు, మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అనుకుంటున్నారు అనేది మాత్రమే ప్లే చేస్తూ రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించి అన్నారన్నట్లు సర్క్యులేట్ చేసుకున్నారు. ఇంకా ఇంతకంటే దిగజారుడుతనం, దివాలా కోరుతనం ఇంకోటి ఉండదండి. అంటే అసలు విషయం లేనప్పుడు ఇంకా ఏదోటి మసిపూసి మారేడుకాయ చేయాలి. ఇప్పుడు నేషనల్ మీడియాకి విపరీతంగా డబ్బులు ఇచ్చి ప్రోగ్రాములు చేయిస్తున్నా, లేకపోతే మేధావులు, లేకపోతే మేధో సంపత్తి కలవారు ఎప్పుడు సంవత్సరం నుంచి నోరు తెరవని వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారన్న ఇవన్నీ కూడా దీంతో ముడిపడి ఉందండి. చంద్రబాబు అనాలోచితంగా చెప్పిన ఒక తప్పుడు మాటను నిజం చేయడానికి, ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళు పడుతున్న పాటలు చూస్తే నిజంగా జాలేస్తుందండి. నేను కాదు జాలి పడుతున్నది. ఒకసారి లక్ష్మి, సంక్రాంతి లక్ష్మి ఏం చెప్తుందో ఒకసారి వినండి. నిజంగా ఆవిడని నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒక వాస్తవం చెప్పినప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళు టీడీపీకి ఫేవర్ చేస్తున్నారా అవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు ఒక వాస్తవం చెప్పినప్పుడు ఇది వాస్తవం అన్నప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. లక్ష్మి గారిని ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తూ లక్ష్మి గారు ఏమన్నారో ఒకసారి వినండి. ఇది ఆవిడ ఛానల్ నుంచే మనం తీసుకున్న వీడియో. ఇది మళ్ళీ మనమేం సృష్టించింది కాదు, తెలుగుదేశం వల్లగా కట్టు పేస్ట్ కూడా కాదు. ఆవిడ చెప్పేది వినండి. స్టార్టింగ్ మాట్లాడిన వ్యాఖ్యలు, మేము గవర్నమెంట్ లో ఉన్నాం, పైకి బింకింగ్గా మాట్లాడుతున్నాం, వెంకటేశ్వర స్వామి ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో మాకు అందరికి భయం వేస్తుంది, జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆవిడ మాట్లాడిన ఇది అంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అలా భయపడుతున్నారు అని చెప్పడానికి చెప్పిన వ్యాఖ్యల్ని నేనే భయపడుతున్నాను అని రోజా చెప్పినట్లుగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా కనపడుతుందని లక్ష్మి గారే చెప్పారు. ఇప్పుడు లక్ష్మి గారు
తెలుగుదేశానికి ఫేవరు, అందరికీ తెలుసు, ఫేవర్గా మాట్లాడతారు. ఓకే ఫైన్, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కానీ నేను అనేది ఏంటంటే ఒక న్యూట్రల్ జర్నలిస్ట్గా ఉండి ఒక జర్నలిజం చేస్తున్నా అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికో ఒక పార్టీకో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో కొమ్ము కాస్తూ మాట్లాడకూడదండి. అంటే అవి పత్రికా విలువల్ని లేకపోతే జర్నలిజం విలువల్ని దిగజార్చినట్లే. సో దట్ టాపిక్ ఈస్ టోటలీ డిఫరెంట్. బట్ వీరు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నా కూడా లక్ష్మి గారు ఈ విషయంలో రోజా గారు చెప్పిన పూర్తి వీడియోలోని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు భయపడుతున్నారనే పాయింట్ని కట్ చేసి మిగతాది ప్లే చేసి రోజా గారు భయపడుతున్నట్లు చిత్రీకరిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది అని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు లక్ష్మి గారు. అండ్ తెలుగుదేశం వారికి ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, మీరు ఆల్రెడీ దిగజారిపోయారు, ఈ విషయంలో మీరు అభాసు పాలయ్యారు, మీరు పరువు పోగొట్టుకున్నారు, మీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్ల చందంగా తయారైందన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఎందుకు దీన్ని తవ్వుతారు, ఇంకా ఎంత దూరం దీన్ని తీసుకెళ్తారు, ఇంకా ఎంత దీన్ని రచ్చ చేస్తారు? ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి. ఇప్పుడు బీజేపీ కంటే మతం గురించి మాట్లాడే పార్టీ ఈ దేశంలో ఏదీ ఉండదు. బీజేపీ అన్నది హిందుత్వం పైనే వాళ్ళ పార్టీ పునాదులున్నవి పడ్డాయి. వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు, మేము హిందువులకు సపోర్ట్ చేసే పార్టీ, హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకున్న పార్టీ అని చెప్తారు. నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇంకా వాళ్ళు అత్యున్నతం. దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ఇండియా. అంటే ఇంకా వాళ్లకు అఫ్కోర్స్ ఈవెన్ ఆ మాటకు వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, వీళ్ళు ముగ్గురు ఇంకా హిందుత్వం అంటే వీళ్ళు ముగ్గురు గుర్తుకొస్తారు. అండ్ వాళ్ళు అత్యున్నత పదవుల్లో కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ అయినా వచ్చిందండి, జంతు కొవ్వు కలిసింది అని. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగవద్దు అని. వాళ్ళు అక్కడ సంయమనం పాటిస్తున్నారు కదండి పెద్దలు. వి నీడ్ టు అప్రిషియేట్ నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారిని. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు బికాస్ క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కానీ చేసిన తప్పు బయటపడిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒడ్డున పడ్డ చేపలాగా గిల్ల 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 కొట్టుకుంటూ దాన్ని మరింత పెద్ద చేసి ప్రజలకు ఏదో లేనిపోని అనుమానాలు కలిగించాలని విపరీతంగా ట్రై చేస్తాడండి. కానీ ప్రజలందరికీ తెలిసిపోయింది చంద్రబాబు ఆ రోజు రాజకీయాల కోసం వాడుకున్నారని తెలిసిపోయింది. ఇంకా ఏ ఒక్క అవకాశం దొరికినా, ఇలాంటి వీడియోలు దొరికినా తలాతోక తీసేసి ప్రజలకు ఏదో మేము ఇస్తాం, అదే మీరు నమ్మండి, మీరు అదే ఫీల్ అవ్వండి అని చెప్పడం ఇంకా దివాలా కోరుతనానికి నిదర్శనం అండి, దిగజారుడుతనానికి పరాకాష్ట. చంద్రబాబు గారు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఆ రోజు నేను అనాలోచితంగా మాట్లాడాను, పూర్తి ఆధారాలు తెలుసుకొని నేను మాట్లాడాల్సింది. ఇప్పుడు సిట్ రిపోర్టో ఇంకో రిపోర్టో లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ తర్వాత చంద్రబాబు గారు మాట్లాడినా ఆ మాటకు ఒక విలువ ఉండేది. ఏ రిపోర్ట్లు లేకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఏ సిట్టు లేకుండా ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉండొచ్చు అన్న దాన్ని ప్రమాణికంగా తీసుకొని రాజకీయంగా మైలేజ్ వస్తుందని 100 రోజుల రాజకీయ ఫంక్షన్లో రాజకీయాలను ముడిపెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డైరెక్ట్గా బూచిగా చూపిస్తూ మాట్లాడడం ఆయన వయసుకి, ఆయన హోదాకి, ఆయన అనుభవిస్తున్న పదవికి తగదు. అది తగదు. చంద్రబాబు గారు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్తే వారి గౌరవం పెరుగుతుంది, కానీ ఇంకా దాన్ని లాగి ఏదో ఉందని చూపించాలని నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చి, లేకపోతే ఈ సంఘ సంస్కర్తలు అనే వాళ్ళని పిలుచుకొచ్చి, అంటే ఒరిజినల్ కాదండి దొంగ సంఘ సంస్కర్తలను పిలుచుకొచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చెప్పించి ఏందో చేయాలనే తాపత్రయం చూస్తే నవ్వొస్తుందండి జాలితో. చంద్రబాబు గారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ప్రజాభిష్టానికి ఎదురుగా వెళ్తే రాజకీయంగా మట్టి కొట్టుకొని పోతారు. మీరు చూడని రాజకీయాలు కాదు. ఇంకొద్దు ప్లీజ్, నేను హిందువుగా చెప్తున్నా, నా దేవుణ్ణి రాజకీయాల్లోకి వాడుకోవద్దండి. చంద్రబాబు గారు ఇలా కట్ అండ్ పేస్ట్ వీడియోలతో మీ పరువు మరింత దిగజార్చుకోకండి. అదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది.